చికెన్ తర్వాత ఎగ్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. కానీ ఎప్పుడు ఒకేలా చేసుకుంటే ఎగ్ కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకే ఒక్కసారి ఈ విధంగా ఎగ్ కర్రీ అయితే ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్. సైడ్ డిష్ లాగైనా మెయిన్ డిష్ లాగైనా ఎలాగైనా సరే సూపర్ హిట్ ఈ రెసిపీ. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక 5 ఎగ్స్ తీసుకోండి. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఎగ్స్ అయితే తీసుకోండి. ఎగ్స్ తీసుకుని వాటిని అయితే బాయిల్ చేసుకోవాలి. మీరు ఎలా బాయిల్ చేస్తారో నాకు తెలీదు. నేనైతే ఎగ్స్ వాటర్ వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి ఒక 5-10 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేస్తాను. ఆ తర్వాత అదే వేడి నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ పాటు అయితే పక్కకు పెట్టేస్తాను. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత షెల్ అయితే తీసేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్కి కొంచెం నైఫ్ తోటి ఇలా గీతలాగా పెట్టుకుని ఎగ్ లోపల ఉండే ఎల్లో కలర్ పార్టీషన్ అయితే విడిపోకుండా వైట్ పార్టీషన్ అయితే సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత నైఫ్ తోటి సన్నగా వాటిని అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకుని ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడే ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్లోని వైట్ పార్టీషన్ని మాత్రమే ఫస్ట్ మనం యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎల్లోది ఇప్పుడే వేయడం వల్ల అది మొత్తం పగిలిపోతుంది. సో కర్రీ అనేది టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ వైట్ది బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు. ఆ తర్వాత ఇందులోనే మనం టేస్ట్కి సరిపోయినంత కారము, అలానే ధనియాల పొడి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఎల్లో పార్టీషన్ని కూడా వేసేసుకుని ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా దించే ముందు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో ఫైనల్గా మన ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ఎగ్ కర్రీని అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లలో, హోటల్స్లో, కర్రీ పాయింట్స్లలో అయితే చాలా ఎక్కువ రేట్కి సేల్ చేస్తుంటారు. దాని బదులు మనమే సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్ అయితే చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, కొత్త రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.